హాయ్ ఫ్రెండ్స్, రాత్రైతే చపాతీ అయితే మిగిలిపోయిందనమాట. దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక మార్నింగ్ అయితే నూడిల్స్ అయితే ట్రై చేశాను దాంతో. చాలా బా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, ఈవినింగ్ స్నాక్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే చపాతీస్‌ని అయితే తీసుకొని అన్నిటిని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత చిన్నగా రోల్ చేయండి. ఇక్కడ చూపించే విధంగా మీ దగ్గర ఉన్న చపాతీస్‌నన్నీ ఇలా రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత ఒకసారి అయితే స్టిక్ చేయండి. స్టిక్ చేసుకున్న తర్వాత మనమైతే నైఫ్‌తో చిన్న చిన్నగా కట్ చేసుకోండి. 1 ఇంచ్ థిక్‌నెస్ ఉంటే సరిపోతుంది. అయితే 1 ఇంచ్ పెట్టేసి కట్ చేశాను. మీకు అంత కూడా అవసరం లేదంటే హాఫ్ ఇంచ్‌తో కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకి నూడిల్స్ పొడి పొడిగా వస్తాయన్నమాట. కట్ చేసిన తర్వాత చూస్తే ఇలా అయితే నూడిల్స్ లాగా అయితే కనిపిస్తాయన్నమాట. మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంతో పాటు ఆనియన్స్‌ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి. వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కారంని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ అయితే వెనిగర్‌ని అయితే యాడ్ చేసుకోండి. వెనిగర్‌తో పాటు సోయా సాస్ అలాగే స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చిల్లీ సాస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో టమాటా సాస్‌ని అయితే యాడ్ చేసుకోండి. సో టమాటా సాస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే మనమైతే చపాతీలను అయితే ఇందులో వేయాలి. నూడిల్స్‌ని అయితే వేసిన తర్వాత మనమైతే ఎక్కువగా మిక్స్ చేయకూడదు, లేకుంటే విరిగిపోతాయి అన్నమాట. ఆల్రెడీ మసాలా అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి జెంటిల్‌గా మనం ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటే నూడిల్స్‌కి అంతా పట్టేస్తుంది. లాస్ట్‌లో వచ్చేసరికి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కరివేపాకుని వేసుకొని జెంటిల్‌గా ఒకసారి అయితే మిక్స్ చేయండి. ఒకసారి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. అది కూడా చపాతీతో అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా పిల్లలకైతే ఇయ్యొచ్చు. సర్వ్ చేసుకునేటప్పుడు లెమన్, ఆనియన్ దాంతో పాటు టమాటా సాస్ కూడా ఉంటే బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్తీ నూడిల్స్ రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే ఛానల్ అయితే ఫాలో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.